దేశంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని ఉన్నప్పటికీ సగటు రైతుకు ఆశించిన ఆదాయం ఇవ్వటం లేదు. ప్రకృతి విపత్తులు, వర్షాధారంగా పంటల సాగు కారణంగా రైతు నష్టపోతున్నాడు. ఇక లాభం లేదనుకున్న ఎక్కువ మంది అభ్యుదయ రైతులు, నేటి తరం యువకులు అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా పాల ఉత్పత్తి, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో గొర్రెల పెంపకంపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆధునిక పద్ధతులకు తోడు వాణిజ్య సరళిలో చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మరి కొత్తవారు ఈ రంగంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఎంత పెట్టుబడితో ప్రారంభించాలి? లాభాలు ఎలా ఉంటాయి? ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి అనే అంశాలపైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది హెచ్ఎంటీవీ నేలతల్లి. ఇలాంటి విషయాలపైన అవగాహన కలిగించేందుకు మనతో పాటు ఉన్నారు పూర్ణచందర్ రెడ్డి గారు. పూర్ణచందర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకు చెందిన గొర్రెల పెంపకాన్ని చేపట్టి హైదరాబాద్లో మాంసం విక్రయిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు, వాణిజ్య తరహాలో గొర్రెల పెంపకం, వినియోగదారుడి సంతృప్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక నేటి తరం ఈ అభ్యుదయ రైతు ఈయన కొత్తగా ప్రారంభించే వారికి సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. స్క్రీన్ పైన కనిపించే నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పూర్ణచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. ఈ గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం ఒకప్పుడు ఇవన్నీ సాంప్రదాయ వృత్తులుగా వీటిని మనం భావించేవాళ్ళం. ఇప్పుడు వీటిని వాణిజ్య వ్యాపకంగా కూడా మారుస్తున్నాం. సో ఏంటండి ఈ చేంజెస్ ఎలా చూడాలంటారు? ఇప్పుడు వ్యవసాయం కంటే గొర్రెలు, మేకలు లాభంగా ఉండటం వలన ఎక్కువ మంది ఈ రంగం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అండి, పాలకు వచ్చేసరికి విలేజెస్లో మనం డైరీస్కి పోసుకోవాలి. హైదరాబాద్లో 60-70 రూపాయల మీద విలేజ్కి వచ్చేసరికి ఒక గేదెలను పెంచుకున్న రైతుకి 30-35 రూపాయలు కూడా రావట్లేదు. ఫ్యాట్ బేసిస్ని బేస్ చేసి ఇస్తున్నారు కాబట్టి. ప్లస్ కొంచెం పాలకంటే మీకు పర్టికులర్ స్కిల్ వర్కర్స్ కావాలి. ఈ అన్ని ప్రాబ్లమ్స్తో బేస్ చేసి కొంచెం డైరీ వైపు కంటే కొంచెం ఇప్పుడు షీప్ అండ్ గోట్ సైడు ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే అండి, ఈ మాంసం ప్రతి సంవత్సరం ఒక 40-50 రూపీస్ పెరుగుతుంది రేటు. మనం లాస్ట్ 20 ఇయర్స్ చూసుకుంటే ఎప్పుడు కూడా మాంసం రేటు తగ్గడం అనేది మనం ఎప్పుడు చూడలే. చికెన్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, మిల్క్ రేట్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది, కానీ మీట్ రేటు ఎప్పుడు డౌన్ కావట్లేదు. కాబట్టి ఈ రంగం వైపు చాలామంది నిరుద్యోగులు కావచ్చు, హైలీ ఎడ్యుకేటెడ్ ఎన్ఆర్ఐస్ ఈ రంగం వైపు చాలామంది వస్తున్నారు. లేదండి. సో మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ గంగారెడ్డి గారు ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. గంగారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్. మాది మహబూబ్నగర్ డిస్టిక్ గోగి మండల్ హనుమాన్పల్లి గ్రామం. ఓకే, చెప్పండి గంగారెడ్డి గారు. మూతుల రోగాలు వస్తున్నాయి సార్, కాళ్ళకు వస్తున్నాయి, మూతులకు వస్తున్నాయి ఈ మధ్యలో. ఓకే, గొర్రెలకు. ఓకే. అలా మేము రైతం కదా, ఎంత పెట్టుబడి పెడితే మాకు జీతం గిట్టుతుంది, ఎన్ని పెట్టాలి పొట్టేలు మన ఇప్పుడు 3-4 ఉన్నాయి అంతే. ఓకే, మీరు వివరం చెప్పేందుకు అడుగుతున్నాను. ఏ జాతి పెంచుకుంటే బాగుంటది, ఏం మేత మేపితే బాగుంటది, ఈ రోగాలకు ఏంటి అనేది చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ మూతిపుండ్ల రోగం అనేదండి లాస్ట్ ఇయర్ మనకి యాక్చువల్గా ఇప్పటిదాకా ఈ వ్యాక్సిన్స్ అనేవి లేవండి. లాస్ట్ ఇయర్ బ్లూ టంగ్ వ్యాక్సిన్ అని ఇండియన్ ఇమ్యునాలజికల్ వాళ్ళు ఒక తీసుకొచ్చారు మార్కెట్లో, కానీ ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 20 వైరసెస్ మీద రీసెర్చ్ చేయాలంటే ఏదో ఆ వ్యాక్సిన్స్ మొత్తానికి వేసినను ఈ సంవత్సరం అయితే మాత్రం ఆంధ్ర, తెలంగాణలో ప్రతి ఊరిలో కూడా బ్లూ టంగ్ వచ్చి రైతులు చాలామంది అంటే గొర్రెలు చనిపోవటం కానీ, మూతిపుండ్లు పడిగి సిక్ అయిపోయి కొంచెం నష్టపోతున్నారు ఓవరాల్గా. ఈ బ్లూ టంగ్ వ్యాధికి వ్యాక్సిన్స్ వేసినను ఇది ప్రాబ్లం అయితే పర్ఫెక్ట్గా కంట్రోల్ అవ్వట్లేదండి. దానికి కొంచెం యాంటీబయాటిక్స్ కానీ అవి లోకల్లో ఉన్న పశు వైద్యాధికారిని అడిగి చూయించుకోవాలండి. చూయించుకొని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా దీని మీద ఇంకొక 1 ఇయర్లో మనకు తెలిసి గవర్నమెంట్కి కూడా మనం తీసుకెళ్ళాం, ఈ ప్రాబ్లం ఇలా ఉందండి, ఏం చేయాలని అంటే దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే, మీరు ఇప్పుడు గొర్రెలు, మేకల్ని పెంచాలి అని అంటే ఎంత పెడితే మీకు ప్రాఫిట్ వర్కౌట్ అవుతాయి అంటున్నారు కదండి. మీరు ఒక 100 గొర్రెలతో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక భార్యాభర్త మీరే వ్యవసాయం చేసుకోగలరు, మీరే కొంచెం వాటికి పని చేసుకోగలము, ఒక మనిషిని పెట్టుకొని మీరు స్వతహాగా చేసుకోగలను అని అంటే ఒక 100 గొర్రెలు కానీ 100 మేకలు కానీ పెడితే మీకు వర్కౌట్ అవుతుందండి. మీరు ఎక్కడో ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ ఒక 4 పని వాళ్ళని పెట్టి ఒక 100 మేకలు 100 గొర్రెలతోటి పెడితే, అంటే ఇప్పుడు ప్రజెంట్ పెట్టేటప్పుడు కొత్తగా ఎవరన్నా పెట్టాలన్నా 100 గొర్రెలతోటో 50 గొర్రెలతోటే స్టార్ట్ చేయమని చెప్తాం. కానీ లాంగ్ లైఫ్లో ఒక 1-2 ఇయర్స్ తర్వాత 100 గొర్రెలతో పెడితే మీకు చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్. అంటే మనకి అంత పని వాళ్ళే చేయాలి 100 గొర్రెలకు కూడా అనేసరికి లేబర్ పోను మనం ఊహించినన్ని ప్రాఫిట్స్ రావండి. ఎందుకంటే ఇవాళ లేబర్ ఎక్స్పెన్సివ్ అనేది ఎక్కువ అవుతుంది. మీరు ఒక 1-2 ఇయర్స్లో ఒక 200-300 యానిమల్స్ని కనుక దాన్ని లార్జ్ స్కేల్లో ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మీకు బెటర్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రవీందర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రవీందర్ గారు హలో, మాట్లాడండి. చెప్పండి. అది కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అండి.
ఓకే ఒక 100 గొర్రెలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే రవీంద్ర గారు చెప్పండి. ఇప్పుడు మేము ఎవ్రీ మంత్ ఒక డిస్టిక్లో ట్రైనింగ్ చేస్తామండి, ట్రైనింగ్ ఇస్తాము. హలో, చెప్పండి మీరు మాట్లాడండి. ఎవ్రీ మంత్ మేము ఒక డిస్టిక్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్ సండే మహబూబ్నగర్ డిస్టిక్లో వెల్దండ మండలంలో ట్రైనింగ్ ఇచ్చాము. దానికి ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక 400 ఫార్మర్స్ ఇట్లా మీలాగా కొత్తగా పెట్టుకోవాలంటే అసలు ఏం చేయాలి, గొర్రెలంటే ఏంది, మేకలంటే ఏంది, షెడ్లు ఎలా వేసుకోవాలి, వాటికి ఏం డిసీజులు ఉంటాయి, వాటికి ఏమి ఫాడర్ ఇవ్వాలి అన్న దాని మీద ఒక ఫీల్డ్లో ఫిజికల్గా ప్రాక్టికల్గా చూపించుకుంటూ, ప్లస్ మన డాక్టర్ సిహెచ్ రమేష్ గారిని గొర్రెల మేకల రంగంలో చాలా అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ గారిని, ప్లస్ ఎన్ఆర్సీఎం నేషనల్ రీసెర్చ్ సెంటర్ మీట్ నుంచి ఒక బసవారెడ్డి గారిని, క్రీడా నుంచి అంటే కేవీకే విజ్ఞాన పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ సుధీర్ గారిని పిలిచి వాళ్ళ అనుభవాలన్నింటినీ అందరు రైతులకి మా యొక్క విన్నపాన్ని మన్నించి వాళ్ళందరూ ఫ్రీగా వచ్చి మాకు ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ కావడానికి వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చెప్పారు. తర్వాత మేము కూడా నాలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టోటల్ ఫ్రీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయిందండి. ఈ మంత్ కూడా 25th అంటే లాస్ట్ సండే రోజు మళ్ళా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. మీరు నా నెంబర్ చెప్తారు, నా నెంబర్ తీసుకొని మీరు నాకు కాల్ చేయండి. చేస్తే వెన్యూ ఎక్కడ అన్నది చెప్తామండి. ఎక్కడైనా వెన్యూ ఉన్నా ఏదో ఒక ఫామ్లో ఉంటుంది. ఈ మంత్ రంగారెడ్డి డిస్టిక్లో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 25th అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ఉంటుందండి ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ పూర్ణచంద్రరావు గారు, నిజంగా అంటే మీలాంటి ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకు ఇలా కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి అంటే ఏం చెప్తారు? గొర్రెల పెంపకం బెస్ట్ అంటారా లేదా మేకల పెంపకం బెస్ట్ అంటారా? ఏది బెటర్ ఆప్షన్ అంటారు? ఇప్పుడు గొర్రెలు మేకలు పెంపకం రెండు పెంపకాలు మంచిదేనండి. గొర్రెలతో పోల్చుకుంటే గోట్స్ కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం అవి ట్విన్స్ వస్తాయి, కొంచెం లోకల్ మార్కెట్లు. ఇప్పుడు ఆంధ్ర కల్చర్కి పోయేసరికి మీకు గోట్స్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. హైదరాబాద్ కల్చర్కి వచ్చేసరికి కొంచెం షీప్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఏది ఎంచుకోవాలో వాళ్ళు ఎంచుకోవాలండి. ఎందుకంటే షీప్తో పోల్చుకుంటే గోట్కి కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ కూడా ట్విన్స్ వస్తాయి. కాబట్టి మనం ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచినప్పుడు ఏంటంటే అంత ఎక్స్పెండిచర్తో ఉంటుంది. మనం ఫాడర్ని డెవలప్ చేయాలి, ప్లస్ లేబర్కి పైసలు ఇవ్వాలి, షెడ్లు ఖర్చు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం షీప్తో పోల్చుకుంటే గోట్ని పెంచుకోవడం అడ్వైజబుల్ అండి. ఓకే ఓకే. అయితే నెక్స్ట్ అసలు ఈ ఆధునిక పద్ధతిలో గొర్రెల పెంపకాన్ని ఎలా చేపట్టాలండి? అంటే ఎంత ల్యాండ్ ఉండాలి, ఎలాంటి రకం వాటిని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది, ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది? ఒక 100 గొర్రెలతో స్టార్ట్ చేయాలంటే అండి, ఒక 100 గొర్రెలను మనం 100 గొర్రెలను కానీ మేకలు కానీ పట్టు చేయాలంటే 8 నుంచి 10 లక్షల గొర్రెలకి ఒక జీవాలకు అవుతాయండి. దాని తర్వాత షెడ్ ఒక 100 గొర్రెల కంటే ఒక 1000 చదరపు అడుగుల షెడ్ కావాలండి. ఆ షెడ్ ఒక స్క్వేర్ ఫీట్ ఒక 150 రూపాయల నుంచి 200 రూపాయల ఖర్చు అవుతుంది. షెడ్కి ఒక 2 లక్షలు. ఒక 2 పని వాళ్ళు ఉండాలన్నా కూడా ఒక 2 రూమ్స్, సర్వెంట్ క్వార్టర్స్ కానీ, ఆ ల్యాండ్ డెవలప్మెంట్ కానీ అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 5 lakhs, యానిమల్స్కి ఒక 8 to 10 lakhs, ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ అండి. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే బ్రీడర్స్ తీసుకొచ్చి పెడతాము అవి మళ్ళీ ప్రెగ్నెన్సీని తెస్తాం కాబట్టి అవి ఈని ఆ పిల్లలు మళ్ళీ 6 months పెంచిన తర్వాతే వాటిని మనం అమ్ముతామండి. అప్పటి వరకు మనకి ఏమిందంటే వర్కింగ్ క్యాపిటల్, ఈ పని వాళ్ళ జీతాలు కావచ్చు, మేత ఖర్చు కావచ్చు, పొలం ఖర్చు కావచ్చు. మనము ఓన్లీ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచాలంటే ఒక 100 గొర్రెలకి 3 ఎకరాలు అయితే సరిపోతుందండి. ఓకే. అయితే మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేస్తాం, అంతా ఓకే బాగుంటుంది. సో మార్కెటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మార్కెటింగ్ ప్రాసెస్ అన్న దాని మీదేనండి. ఇప్పుడు యాక్చువల్గా నేను 8 years బట్టి స్థాపించి నా యూఎస్జీ ఫార్మ్స్, యూనివర్సల్ షీప్ అండ్ గోట్ ఫార్మ్ అని ఖమ్మంలో 8 సంవత్సరాల కింద పెట్టానండి. పెట్టిన కొత్తలో నేను కూడా కొంచెం నేను 200తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 12 to 1300 ఉన్నాయి యానిమల్స్. నాకు కూడా కొంచెం అంటే 1, 2 ఏదన్నా విలేజ్లో ఫంక్షన్స్ కనుక ఉంటే 1, 2 తీసుకెళ్తుంటారు. మనం ఒకేసారి 20, 30 అమ్ముదాము అని మార్కెట్కి తీసుకెళ్తే బేరగాళ్ళు, దళారులు ఏం చేస్తారంటే వాళ్ళ నోటికి ఏది వస్తే అలా చాలా తక్కువ కడుగుతారు. ఇది మనం మార్కెట్ నుంచి ఎలా పడాలా, మనం ఇంత కష్టపడి ఇన్ని పెంచి ఇంత నాణ్యమైన మేతనిచ్చుకుంటూ ఇంత హెల్దీగా పెంచిన యానిమల్స్ని మనం ఇంత తక్కువకి అమ్మాలి అని ఆలోచించగా ఈ మధ్యన లాస్ట్ మంత్ 21st రోజు మన శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ గారితో ఇక్కడ ఫ్రెష్ మీట్ బాక్స్ అని ఒక వెబ్సైట్ డెవలప్ చేసామండి. మొబైల్ యాప్ని చేయించాము. ఇక్కడ హైదరాబాద్లో అంటే ఇప్పుడు మా దగ్గర పెరిగినటువంటి ఫిమేల్స్నేమో మా దగ్గరే డెవలప్ అవుతుంటాయి. మా దగ్గర పెరిగినటువంటి మేల్స్ ఒక 4 to 6 months ఏజ్ ఉన్న మేల్ వాటి వరకు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో వాటిని స్లాటర్ చేయించేసి ఇక్కడ దాన్ని ఎన్ఆర్సీఎం వాళ్ళు, మన జాతీయ మాంసం పరిశోధన సంస్థ వాళ్ళు కూడా వాళ్ళు సర్టిఫై చేసి డాక్టర్స్ తోటి మన జిహెచ్ఎం డాక్టర్ సర్టిఫై చేస్తారు మన యానిమల్స్ హెల్దీగా ఉన్నాయని. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కట్ చేసి మనం వినియోగదారులకి ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర మా స్లాటర్ హౌస్ ఒకటి ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసామండి. వినియోగదారు కాల్ చేసి బుక్ చేసుకున్నాను, లేకపోతే మొబైల్లో కానీ సైట్లో కానీ బుక్ చేసుకుంటే మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ప్లస్ దీంతో పాటు చికెన్, ఫిష్, ప్రాన్, ఎందుకంటే మటన్ ఒక్కటే మనం అమ్మాలి అని అంటే కస్టమర్స్ 4 Sundays మటనే తినరు కాబట్టి
చికెన్, ఫిష్, ప్రాన్ కూడా మేము ఇప్పుడు ఖమ్మం డిస్టిక్ పాలేరు రిజర్వాయర్ నుంచి, మన తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద రిజర్వాయర్ నుంచి ఫిష్ని కలెక్ట్ చేస్తున్నాము. ఇంకా పౌల్ట్రీ అనేది మా ఫ్రెండ్ ఒకటి ఉంటే దాని నుంచి చికెన్ తీసుకుంటున్నాము, అలా తీసుకొని ఇస్తున్నాము. దీంతోపాటు పికిల్స్ని కూడా మేము కస్టమర్స్కి ఇస్తున్నామండి. పికిల్స్ కూడా ఎందుకంటే మేము ఫ్రీజర్ మీట్ వాడము, ఫ్రెష్ మీట్ కట్ చేస్తాము. మాకు ఎవ్రీడే ఏమైనా మిగిలింది అంటే వాటిని పికిల్స్గా కన్వర్ట్ చేస్తాము. పికిల్స్ కూడా 250 గ్రాము, 500 గ్రాము మేము వాటికి కూడా FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ఇండియన్ ఆ లైసెన్స్ తీసుకున్నాము, టిన్ నెంబర్ తీసుకున్నాము. ఎవ్రీథింగ్ స్టాండర్డ్, అంటే ఇంపోర్ట్ కానీ ఏదైనా లైసెన్స్ తీసుకొని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్కి అనుకూలంగా మన మున్సిపల్ లైసెన్స్ కానీ తీసుకొని ఇస్తున్నామండి. దానికైతే స్పందన బాగుంది. ఎందుకంటే మా దగ్గర ఒక సండే తీసుకున్న వాళ్ళు కంపల్సరీ సెకండ్ సండే మళ్ళీ రిపీట్ ఆర్డర్సే వస్తున్నాయి. మాకు దాని మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చి January 1 రోజుకల్లా మేము దీన్ని ఒక 10 ఫ్రాంచైజీలుగా విస్తరించాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నామండి. ఎందుకంటే ఈ ఫ్రెష్ మీట్ బాక్స్ అనేది మేము ఒక్క ఫ్రాంచైజీలో ఒక 1000 కిలోకి తీసుకెళ్ళగలిగితే, ఒక 1000 kg మనం కట్ చేయాలి అని అంటే మేడం మనకి ఒక 100 యానిమల్స్ కావాలి. అంటే ఎవ్రీడే 100 యానిమల్స్ ఒక్క ఫ్రాంచైజీలో కట్ చేస్తే మనం ఒక 10 ఫ్రాంచైజీలు పెట్టామంటే ఎవ్రీడే 1000 యానిమల్స్ మనకు కావాలి. మహా అయితే హైదరాబాదు, తెలంగాణ మొత్తంలో ఒక 100 ఫామ్లు ఉంటాయండి. అంటే 100 ఫామ్స్లో పెంచిన యానిమల్స్ మొత్తానికి కూడా నేను ఒక 1 మంత్లోనే మార్కెట్ ఇవ్వగలను. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది పెంచుకున్నాను మార్కెట్ మేమే ఇవ్వాలి, వాళ్ళకి మార్కెట్ ప్రాబ్లం ఉన్నది అని లేకుండా. ఇప్పుడు చికెన్లో లైవ్ వెయిట్ ఇంత అని ఒక ఫిక్స్డ్ రేట్ వచ్చిందండి, పేపర్ రేటు. అట్లనే మేము కూడా షీప్కి అయితే లైవ్ వెయిట్ ఇంత, గోట్కి అయితే ఇంత లైవ్ వెయిట్ అన్నది ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము వాళ్ళు కొత్తగా పెంచుకునేటి వాళ్ళకి బ్రీడర్స్ యానిమల్స్ కావాలంటే కూడా లైవ్ వెయిట్ తోటే ఇస్తాము. వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ మళ్ళీ పుట్టిన కిడ్స్ని మేము తీసుకోవాలంటే కూడా ఒక వేయింగ్ ప్రకారమే తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏం మోసం ఏమి ఉండదు. మనం ఇచ్చేటప్పుడు వేయింగ్ చేసే ఇస్తాం బరువును బట్టి, తీసుకునేటప్పుడు బరువును బట్టి తీసుకుంటాం. కాబట్టి కొత్తగా పెట్టుకున్న రైతులు కానీ ఎవరికి ఎటువంటి మోసాలు ఉండవు, ఏమి ఇబ్బంది ఉండదు, మధ్యలో దళారులకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే రోజు 100 అమ్ముకోగలిగితే వాళ్ళకు కూడా సమ్ బిగ్ అమౌంట్ వస్తుంది. కాబట్టి బ్యాంకర్కి లోన్ కట్టుకోవాలన్నా ఇంకేదైనా ఉపయోగాన్ని చెందాలన్నా ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్లో మేము దీన్ని ఇంట్రొడ్యూస్ చేసామండి. ప్రజెంట్ ఈ 1 మంత్ అయితే స్పందన బాగుందండి. ఓకే గారు మనతో మాట్లాడారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, బాజిరెడ్డి గారు కరీంనగర్ నుంచి. బాజిరెడ్డి గారు. మేడం మా దగ్గర 125 మెంబర్స్ ఉన్నాయి మేడం. ఓకే, అవి మార్కెట్ చేయాలని. ఓకే చెప్పండి బాజిరెడ్డి గారు, ఏమున్నాయండి మీ దగ్గర? 125 ఫుడ్ లేదు సార్ మొత్తం. ఓకే, ఎంత ఏజ్ ఉంటాయండి? 10 kg నుంచి 18 కిలోల మాంసం చేయడానికి. ఓకే బాజిరెడ్డి గారు, ఇప్పుడు మేము మీ యానిమల్స్ కూడా తప్పకుండా మేము మార్కెట్ సపోర్ట్ చేస్తాము. అంటే లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది అన్నది మాకు కావాలి, దాని వెయిట్ ఎంత ఉంటుంది అన్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అండి, మేము ఒక అసోసియేషన్ లాగా ఫామ్ చేసి దాంట్లో మెంబర్స్ లాగా చేసుకొని మేము ఇప్పుడు ఈ మీట్ని వినియోగించే వాళ్ళకి ఆర్గానిక్ మీట్ లాగా ఇస్తున్నామండి. అంటే ఏంటంటే అండి, మీరు యాంటీబయాటిక్స్ కానీ ఇప్పుడు మీరు యాక్చువల్గా మూతిపుండ్ల రోగాలు వచ్చి వాటికి యాంటీబయాటిక్స్ ఇవి ఓవర్ డోసెస్ వాడిన యానిమల్స్ని మా స్లాటర్ హౌస్లో కట్ చేయమండి. ఇప్పుడు మేము కంపల్సరీ మా ఫ్రాంచైజ్లో అంటే మెంబర్గా అయ్యి వాళ్ళకి మేము కొన్ని గైడ్లైన్స్ ఇస్తాం. కంపల్సరీ మాకు ఇవ్వాలి అని అంటే ఒక 1 మంత్ ముందు మేము చెక్ చేసుకుంటాం. వాటికి డిసీజ్ కానీ ఏమి ఉండకూడదు, యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. మా స్లాటర్ హౌస్లో వాటిని మేము వినియోగదారులకి ఆరోగ్యపరమైనటువంటి, ఇప్పుడు బయట మార్కెట్లో క్వాలిటీలెస్ మీట్ దొరుకుతుంది కాబట్టి మేము ఆ క్వాలిటీనే నమ్ముకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి యానిమల్స్కి ఒక యాంటీబయాటిక్స్ ఇలాంటివి ఏమీ ఇవ్వకోకుండా హెల్దీగా పెంచినటువంటి యానిమల్స్ని తప్పకుండా తీసుకుంటామండి. మీ దగ్గర ఏం వెయిట్ ఉన్నా ఏందన్నది నా నెంబర్ తర్వాత తీసుకొని నాకు కాల్ చేయండి. మీకు కంపల్సరీ మార్కెట్ ఫెసిలిటీ మేము ఇస్తామండి. ఓకే, నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు ఉన్నారు వనపర్తి నుంచి. సుధాకర్ గారు. హలో హలో, యా సుధాకర్ గారు మాట్లాడండి. వనపర్తి నుంచి మాట్లాడుతున్నాను. యా చెప్పండి సుధాకర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. వనపర్తి లొకేషన్ ఓకే, సూటబుల్ ఫర్ దిస్ ఫార్మింగ్? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, నేను ఒక ఇనిషియల్ కిక్ ఆఫ్ గా సపోర్ట్ చేయాలి అంటే, స్టార్ట్ చేయాలి అంటే ఒక 200 అనిమల్స్ కి ఎంత అవుతుంది? అండ్ ఈ లొకేషన్ లో స్టార్ట్ చేస్తే వాట్ ఇస్ ద రిస్క్ ఆఫ్ హెల్దీ అనిమల్ గోయింగ్ త్రూ ద కంప్లీట్ ప్రాసెస్, సేల్ వరకు అవ్వడానికి ఎంత సక్సెస్ రేషియో ఉంది అంటారు? ఓకే అండి, వనపర్తి అని కాదండి, తెలంగాణలో ఎక్కడైనా గొర్రెలను కానీ మేకలను కానీ పెంచుకోవచ్చు. మీ వనపర్తిలో మీరు గోట్ పెంచుకున్నా, షీప్ పెంచుకున్నా, మార్కెట్ సైడ్ కానీ మీకు పెంచుకోవడానికి ఫాడర్ సైడ్ కానీ, అంటే మీకు పొలం ఎంత ఉంది, ఒక 100 పెంచుకోవాలంటే ఒక 3 ఎకరాలు కావాలంటే అది కూడా వాటర్ సోర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మీకు మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు కొంచెం వాటర్ లేకపోతే, నేను చెప్పేది వాటర్ సోర్స్ ఉన్న పొలం అయితే 100 యానిమల్స్కి 3 ఎకరాలు సరిపోతుందండి. ఎందుకంటే మనం మొక్కజొన్న కానీ కోఫోర్ కానీ గడ్డి పెంచుకుంటే
దానికి వాటర్ రెగ్యులర్గా అవసరం ఉంటుంది. కాబట్టి అదే మీరు వర్షారం మీదే ఆధారపడి ఆ పంట పండాలి అంటే 100 గొర్రెలకి మీకు 7 నుంచి 8 ఎకరాలు కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే అది ఒకసారే పెరుగుతుంది, తర్వాత వర్షాలు ఉండవు, అక్కడ పొలాల్లో పండవు కాబట్టి. అది ప్లస్ మీరు 200 అడిగారు కదండి, 200 జీవాలతో పెట్టుకోవాలంటే ఒక 30 లక్షలు మినిమం అవుతుందండి ఖర్చు. యానిమల్స్ ఒక 20 lakhs దాకా అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి వర్కింగ్ క్యాపిటల్, ఇవన్నీ ఒక నియర్లీ ఒక 30 lakhs పెట్టుకొని కనుక మీరు ఫర్దర్గా స్టార్ట్ చేస్తే అండి, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే 200తో స్టార్ట్ చేయడం కాకుండా ఒక 50 కానీ 100 కానీ తీసుకొని ఒక 2-3 months మీ పని వాళ్ళకి కానివచ్చు, మీకు కానీ కొంచెం దీని మీద ఒక 3-4 months కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మేము ఫర్దర్గా ముందుకు చేయగలము, ఈ పని మాకు వర్కర్స్ మాకు అంతా సాటిస్ఫైగా ఉంది అన్నప్పుడు ఇంకా 100 కానీ ఇంకా 200 కానీ పెంచనండి. ఫస్టే 200-300 తోటి ఎట్ ఏ టైం స్టార్ట్ చేయకుండా ఒక 100 తీసుకొని కానీ లేకపోతే ఒక 50తో కానీ స్టార్ట్ చేసి ఒక 3-4 months అయిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్కి వెళ్ళటం అడ్వైజబుల్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ మోహన్ గారు ఉన్నారు చిత్తూరు నుంచి. మోహన్ గారు. మేడం మాకు ఎంత అవుతుంది మేడం పెట్టుబడి మొత్తానికి? చెప్పండి పెట్టుబడి ఎంత అవుతుంది? మోహన్ గారు. చెప్పండి సార్. పెట్టుబడి అనేది దీంట్లో అన్లిమిటెడ్ అండి. మీరు 50 గొర్రెలు పెంచుకుంటే 7 లక్షలు అవుతుంది, ఒక 1000 పెంచుకుంటే 1,50,00,000 అవుతుంది. మీరు మీ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, మీరు ఏమైనా బ్యాంక్ లోన్కి వెళ్తారా, మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్తో వెళ్తారా అన్న దాన్ని బట్టి పెట్టుబడి అనేది ఉంటుందండి. ఎందుకంటే ఒక 100 గొర్రెలు పెట్టుకుంటే ఒక 10 లక్షలు ఆల్రెడీ ఇంతకుముందు ఒక కాల్ అడిగితే కూడా చెప్పాము. లేదు మేమే ఒక 50-60 పెంచుకుంటామండి, మా భార్యాభర్త చేసుకుంటామంటే 50-60 చేసుకుంటే ఒక 5-6 లక్షలతో కూడా మీరు స్టార్ట్ చేసి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చండి. ఓకే, అయితే ఈ గొర్రెల పెంపకం కావచ్చు, మేకల పెంపకం కావచ్చు, వీటిలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటారు? వీటిల్లో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే అండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు షిపర్డ్స్ అందరూ ఏం చేస్తారంటే అండి, పొలాలకు వెళ్ళి తీసుకెళ్ళి తిప్పుకొచ్చి మేపుతారు. ఈ ఎండాకాలం వచ్చేనేమో పొలంలో వాటర్ ఉండదు, ఫాడర్ ఉండదు, వాటితోటి ఒక 5 నుంచి 6 కిలోమీటర్లు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మనం తెలంగాణలో చాలా జిల్లాలో చూస్తుంటాం, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళంతా ఆంధ్ర సైడ్కి వెళ్ళిపోతారు సమ్మర్ వచ్చేసరికి. అంటే ఇంట్లో భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి మందం తోలికెళ్ళి 1-2 నెలలు కూడా అక్కడ ఉండేసి వాటిని పెంచుకొని మళ్ళీ వర్షాలు వచ్చే టైంకి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి షిపర్స్. అలా కాకుండా అలా తిరగటం వల్ల వాటికి ఎనర్జీ లాస్ అయిపోయి చెప్పుకోదగ్గ గ్రోత్ లేక చాలా నష్టపోతుంటారు. ప్లస్ ఇప్పుడు ఎవరైతే ఒక కులవృత్తిలాగా అయిపోయిందండి, ఈ గొర్రెలు మేకలు పెంచాలంటే ఒక యాదవులే పెంచగలరు అన్న కాన్సెప్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైనా పెంచవచ్చు గొర్రెలు మేకల్ని అన్న దాంట్లోనే మేము ఇప్పుడు దీంట్లో అందరూ చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఎవరైనా ఈ గొర్రెల మేకల్ని ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచడం వల్ల ఏముంటుందండి అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఎనర్జీ లాస్ అయ్యి గ్రోతింగ్ ఉండదు. కాబట్టి ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచుకోగలిగితే డిసీజ్ ఉండదు, వర్షాల కాలం కాలు పుండ్లు పడ్డాయి, మూతు పుండ్లు పడ్డాయి, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చి చనిపోయిందన్న ప్రాబ్లం ఉండదు. ప్లస్ గ్రోతింగ్ మంచిగా ఉంటుంది, ఎందుకంటే బయట తిరిగి ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి అది తిన్న మేతంతా దాని ఎనర్జీ లాస్ అయిపోయి చెప్పుకోదగ్గ గ్రోత్ ఉండదు. ఇప్పుడు మన దగ్గర అనుకోండి జూన్ నుంచి మే దాకా కూడా ఒకే టైప్ ఆఫ్ ఫాడర్ ఇస్తాం కాబట్టి గ్రోతింగ్ బాగుంటుంది, ప్రతి యానిమల్ మన కళ్ళ ముందు ఉంటాయి. మనకి ఇప్పుడు బయట మేపుక రావాలంటే పర్టికులర్ స్కిల్డ్ వర్కరే కావాలి. అదే ఇంటెన్సివ్ ఫార్మింగ్లో అయితే 1000 యానిమల్స్ను కూడా 5 నుంచి 6 మెయింటైన్ చేయొచ్చండి. దాంతో ఇంటెన్సివ్ ఫార్మింగ్నే మేము అందరు కూడా, ఎందుకంటే ఫ్యూచర్లో ఈ వరల్డ్ గ్లోబలైజేషన్ తోటి మిషనరీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అడవులు, చేను, చిలకలు ఇవన్నీ తక్కువైపోయినాయి. మనం బయటికి తీసుకెళ్ళి పొలాల్లో మేపుదాము అని అంటే అసలు ఫీల్డ్ కూడా కనిపించట్లేదు. కాబట్టి కంపల్సరీ అందరూ ఇంటెన్సివ్ ఫార్మింగ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కరుణాకర్ గారు ఉన్నారు. కరుణాకర్ గారు, హలో. ఓకే, నెక్స్ట్ కాలర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, హలో. హలో, మాట్లాడండి, మీ సందేహం అడగండి. కరీంనగర్ నుంచి లక్ష్మణ్ మాట్లాడుతున్నాం అండి. చెప్పండి లక్ష్మణ్ గారు. మేడం మేము ఇంతకు ముందు ఒక నిమిషం మీరు సార్ మేము ఇంతకు ముందు ఒక 100 గొర్రెలు పెంచేవాళ్ళం సార్. 100 గొర్రెలు పెంచితే మేము మామూలుగా రోడ్లు ఎంబడి అక్కడ ఇక్కడ పెంచేవాళ్ళం. ఇప్పుడు ఫామ్ పెట్టాలనుకుంటున్నాం. ఎంత ఖర్చు వస్తుంది సార్ 100 గొర్రెలు పెంచాలనుకుంటే ఫామ్ హౌస్ లో? అదే ఇప్పటిదాకా అదే అడిగారు, నేను చెప్పానండి. మీరు ఏం చేస్తారంటే ఈ మంత్ 25th నా నెంబర్ ఇస్తాను, లాస్ట్కి తీసుకోండి. రాసుకున్న తర్వాత ఈ మంత్ 25th హైదరాబాద్ దగ్గరలోనే రంగారెడ్డి డిస్టిక్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నామండి. అసలు షెడ్లు ఎలా వేసుకోవాలి, ఏం మేత పెట్టాలి, ఎలాంటి చాఫ్ కటర్స్ వాడాలి, ఏ సీజన్లో ఏం డిసీజులు వస్తాయి, వాటికి ఏమి వాడాలి, వాటికి మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఫిమేల్స్ని అయితే ఎలా పెంచాలి, మేల్స్ని అయితే ఎలా పెంచాలి, ఎవ్రీథింగ్, మేకలకి ఎన్ని ఆడమేకలకి ఏం కావాలి అనేది టోటల్ ఈ రంగంలో చాలా నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు వస్తారు. ప్లస్ నేను చెప్తాను మీకు ఫిజికల్గా ప్రాక్టికల్గా ఇంకొక ఫామ్లో చూయించుకుంటూ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నా నెంబర్ తీసుకొని తర్వాత కాల్ చేసి టైం తీసుకోండి, ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ఇది టోటల్ ఫ్రీ ట్రైనింగ్, మీలాంటి వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి.
అండ్ పూర్ణచంద్ర గారు, కొత్తగా ప్రారంభించాలి అనుకునే వాళ్ళు ఎలా, అంటే పిల్లలతో ప్రారంభిస్తే లాభదాయకంగా ఉంటుందా లేదా ప్రెగ్నెంట్ గొర్రెలను తెచ్చి వాటిని ఫార్మింగ్ చేస్తే బాగుంటుందంటారు? కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు పిల్లలతో పెంచడం అనేది కొంచెం అడ్వైజబుల్ కాదండి. ఇప్పుడు రెయిన్ సీజన్లో మనం పిల్లల్ని తీసుకొస్తే పిల్లలు సంతల్లో ఎలా దొరుకుతాయి ఏంటండి, ఆ షిప్పటి దగ్గర 4, ఆ షిప్పటి దగ్గర 4, ఒక దళారి ఏం చేస్తాడు మధ్యలో అక్కడ 4 కలెక్ట్ చేసుకొచ్చి ఒక చోట పెట్టేసి అమ్ముతాడు. అవన్నీ ఈ పెంచుకునే వాళ్ళు బాగున్నాయి కదా అని చెప్పి తీసుకొస్తాం. అవి ఎందుకంటే గొర్రెల కాపర్ల దగ్గర అక్కడ 4 ప్రొక్యూర్ చేసి సంతలో అమ్మినప్పుడు అవన్నిటిని తీసుకొచ్చి మనం ఒకే టైప్ ఆఫ్ ఫాడర్ వేస్తుంటాం. అవి రైతుల దగ్గర రకరకాల మేతలు తిని అలవాటు పడ్డాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మదర్ నుంచి పాలు బంద్ అయిపోతాయి, ఫాడర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేత మేయవు, కొంచెం సిక్ అయిపోయి చనిపోయి ఒక్కొక్కసారి బ్యాచ్ కూడా ప్రాబ్లం అయిన అవకాశం ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు రాగానే ఒకేసారి అన్ని వ్యాక్సిన్లు వేయలేము. మన దగ్గర పుట్టి పెరిగింది అయితే మనం ఒక 1 మంత్లో ఒక వ్యాక్సిన్, 1 మంత్ తర్వాత ఇంకొక వ్యాక్సిన్స్ కానీ డీవార్మింగ్ కానీ వాటి మెడికల్ రికార్డ్ అంతా మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ కిడ్స్ కంటే కూడా బ్రీడర్ సైడ్ వెళ్ళటమే అడ్వైజబుల్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నదనుకోండి, కంపల్సరీ ఒక 200 పెట్టాల్సిన కాడ 100 లేకపోతే 50 పెట్టినా బ్రీడర్స్ ప్రెగ్నెంట్ యానిమల్స్ని తీసుకొచ్చుకొని మన దగ్గర ఉంచుకుంటే వాటికి పుట్టిన పిల్లల్ని, ఆడపిల్లల్ని మన ఫ్లాక్లో ఉంచుకుంటూ మగవాటిని అమ్ముకుంటూ వెళ్తుంటే ఒక 2 ఇయర్స్లో మనం 100 గొర్రెలతో స్టార్ట్ చేస్తే మన దగ్గర ఫిమేల్సే 2 to 300 అయిపోతాయి. మేల్స్ని అమ్ముకుంటూ వెళ్తుంటే మనకు వర్కింగ్ క్యాపిటల్ కావచ్చు, లేబర్ కావచ్చు, వీటి ఖర్చులోనే వెళ్ళిపోతుంటాయి. మనం ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి ఒక 3 times అయి కూర్చుంటుంది. 2 ఇయర్స్లో మనం 100తో స్టార్ట్ చేసినప్పుడు 2 ఇయర్స్కి వచ్చేసరికి అది 300, 350 ఫిమేల్స్ అయిపోతాయి. అదే మన యొక్క ఎసెట్ అండి. ఓకే. అండ్ పూర్ణచంద్ర గారు, ఆర్థికంగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళు కనుక ఈ వ్యాపకాన్ని ఎంచుకోవచ్చు అంటారా? ఆర్థికంగా పెట్టలేని వాళ్ళు ఈ వ్యాపకాన్ని ఎంచుకోవాలి అని అంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్న విషయం అండి. ఎందుకంటే లైవ్ స్టాక్ యానిమల్స్ ఎప్పుడు కొంచెం రిస్క్తో కూడుకున్న విషయం అండి. ఎందుకంటే ఏదైనా ఒకవేళ ప్రాబ్లం వచ్చింది, ప్రకృతి విపత్తు వచ్చి ఏదన్నా అయిందనుకోండి, మన దగ్గర ఒక 5 లక్షలు ఉంటే 2-3 లక్షలతో ఒక వ్యాపారం చేయొచ్చు. కానీ మన దగ్గర ఉన్న 5 lakhs తోటి ఇలాంటి కొంచెం ఇది కొద్ది రిస్కీ బిజినెస్. మనం కూరగాయల బిజినెస్ లాంటిది ఇది. ఎందుకంటే లైవ్ స్టాక్ బిజినెస్ అనేది ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అంటే మనం జరగదు అని 100% మనం ఎవరు సర్టిఫికేట్ డాక్టర్స్ ఇవ్వలేరు, మేము ఇవ్వలేము. ఎందుకంటే కొంచెం కొద్దిగా ఫైనాన్షియల్గా ల్యాండ్ ఒక 3-4 acres పొలం ఉండి కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళే ఈ రంగంలోకి రావడం బెటర్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణచంద్ర గారు. ఈరోజు గొర్రెల పెంపకానికి సంబంధించి ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్కి రావాలనుకునే వారికి చాలా చక్కటి గైడెన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టైలింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఈ